హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా వరకు చిన్న చిన్న చిరు వ్యాపారాలన్నీ చూసాము. కొన్ని వ్యాపారాలు కొంతమంది చేసుకుంటున్నారు. నా కామెంట్స్ కూడా ఏం పెట్టుకోవాలి, ఏ షాప్ పెట్టుకోవాలి, ఏ వ్యాపారం చేసుకోవాలని చిన్న చిన్న కామెంట్లు కూడా నాకు వస్తూ ఉంటాయి. దానికి కొన్ని రిప్లై కూడా నేను ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా సరే ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే ఒక చిన్న ప్రయత్నంగా, అంటే మీరు తిరిగి వ్యాపారం చేసుకునేది లేదంటే ఒక దగ్గర స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు. అలాంటి వ్యాపారం ఒక 10,000 రూపాయలతో స్టార్ట్ చేసేయచ్చు. మరి ఆ చిన్న చిరు వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది హోల్సేల్గా తెచ్చుకొని రిటైల్గా అమ్ముకోవడం మాత్రమే. అంటే తిరిగి అంటే అచ్చంగా తిరగడం అంటే మా సేవలకి మనం ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లు ఎలా తిరుగుతూ చేస్తున్నామో అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక దగ్గరే పెట్టుకోవచ్చు. ఒక తోపుడు బండి మీద కానీ టీవీఎస్ ఎక్సెల్ బండి ఉంటే సరిపోద్దండి. కొంతమంది ఎక్కువ శాతం టీవీఎస్ ఎక్సెల్ అయితే మగవాళ్ళు అయితే చాలా రకంగా ఉపయోగపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరే, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది, అసలు వ్యాపారం అనేది ఏంటి, మన పెట్టుబడి ఏంటి, ఆ పెట్టుబడి ఎంత కావాలి, ఎంత పెట్టుకుంటే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందని చెప్పేసి దాని గురించి మన పూర్తి వివరాలు ఈ చిన్న చిరు వ్యాపారం గురించి మనం వివరించుకుందాం. ఎవరైనా సరే ఇష్టమైన వారు చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. చేయొచ్చా చేయకూడదు అనేది వాళ్ళ అభిప్రాయాలు. సరే ఫ్రెండ్స్, మనం ఈ చిన్న చిరు వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి, ఎంత పెట్టుబడి కావాలి, అవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. 20,000 నుంచి 25,000 రూపాయలు మాత్రమేనండి. ఎక్కువ ఆశించొద్దు. అంతకుమించి ఎక్కువ వస్తే మన అదృష్టం, పర్వాలేదు, మనకు ఆ రోజు సాగిపోయినట్టుగా వ్యాపారం సాగిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్న చిరు వ్యాపారాన్ని మీరు వివరంగా కాస్త వినండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ప్రాఫిట్స్ అన్ని బాగానే ఉంటున్నాయి. కొన్ని రకాలుగా కూడా వాళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సంతోషంగా చేసుకుంటూ జీవనం పొందుతున్నారు. ఈ చిన్న చిరు వ్యాపారం చేయడానికి మీరు చేయాల్సిందే స్నాక్స్. అంటే మనకి స్నాక్స్ అంటే పిల్లలు తినే కానీ పెద్దవాళ్ళు తినే కానీ ఏయన్నా స్నాక్స్ అంటే ఏంటి, ఒక కార బూందీ లాంటి కానీ చోకోడీలు లాంటి కానీ ఇలాంటి స్నాక్స్ ని మొత్తం ఈ స్నాక్స్ అన్ని హోల్సేల్ గా మనం తెచ్చుకొని ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేదు నాకు ఇంకా డబ్బులు ఉన్నాయి, నేను ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడతాను, నా బండికి ఇంకా ఇంపుగా కావాలి అనుకుంటే ఇంకా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ముందుగా మాత్రం నాకు తెలిసి ఏంటంటే 5,000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. 5,000 రూపాయల నుంచి మీరు ఎవరైనా స్టార్ట్ చేయండి. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5,000తోనే స్టార్ట్ చేయండి. 5,000 స్టార్ట్ చేసిన తర్వాత మీరు నిదానంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వెతుక్కుని మీరే ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక 5,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి ఎందుకు పెట్టమన్నానంటే, ముందు మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడకుండా, అంత పెట్టుబడి పెట్టాను నాకు ఇంకా ప్రాఫిట్ రాలేదు, నా పెట్టుబడి కూడా రాలేదని చెప్పి మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను 5,000 రూపాయలు మాత్రమే తగ్గించి 5,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకుని సునాయాసంగా అందులో నుంచి బయటపడడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ 5,000 రూపాయలతో మీరు స్నాక్స్ హోల్సేల్గా తెచ్చుకోవాలి. హోల్సేల్గా తెచ్చుకొని మీరు ఇవి ఎక్కడెక్కడ అమ్మాలి. అసలు తోపుడు బండి మీద పెట్టుకోవాలా, టీవీఎస్ ఎక్సెల్ మీద చేసుకోవాలా? సరే, తోపుడు బండి మీద అంటే మామూలుగా అన్ని పే చేసుకొని మనం చేసుకోవచ్చండి, ఒక దగ్గర పెట్టుకొని, రైట్. మరి టీవీఎస్ ఎక్సెల్ అయితే ఒక జల్లెల్ లాంటిది ఫ్రేమ్ తయారు చేసుకోవాలి, ఒక 2 బ్యాగులు ఉండాలి. ఇవి ఏర్పాటు చేసుకుని ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద అయితే సునాయాసంగా తొందరగా వ్యాపారం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం అక్కడ పని అయిపోగానే మన ఇంటికి వచ్చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే తోపుడు బండి అనుకో అక్కడే పెట్టుకొని అక్కడే చేసుకోవాలంటే కొంచెం రిస్కీగా ఉంటుంది. కాబట్టి అటు ఇటు తిరగడానికి కూడా తోపుడు బండి మీద కొంచెం రిస్కీగా ఉంటుంది. అలా కాకుండా టీవీఎస్ ఎక్సెల్ బండి మీద అయితే చాలా సునాయాసంగా ఉంటుంది. మనం చక్కగా ఆ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ఆ పాయింట్ దగ్గర చక్కగా మొత్తం ఓడదీసేసి చక్కగా ఎక్కడికక్కడ తగిలిచ్చేసేసి మనం ఈ స్నాక్స్ ని చక్కగా మనం హోల్సేల్గా తెచ్చుకొని రిటైల్గా అమ్ముకోవడానికి ఎక్కువగా దోహదపడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ హోల్సేల్ మార్కెట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? విజయవాడ వాళ్ళు అయితే ఎవరైనా సరే మనకి కాళేశ్వరం మార్కెట్లోనే దొరుకుతుందండి. హోల్సేల్ స్నాక్స్ అన్ని దొరుకుతాయి. మీరు అక్కడి నుంచి మీరు హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా అమ్మడానికి కాళేశ్వరం మార్కెట్ ఉందండి, విజయవాడ 1 టౌన్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, విజయవాడ కాళేశ్వరం మార్కెటేనండి, 1 టౌన్ కూడా అవసరం లేదు. 1 టౌన్ లో కొన్ని రకాలు దొరుకుతాయి. మీరు ముందు కాళేశ్వరం మార్కెట్ లో మీ 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఇవన్నీ తిరగండి, 1 టౌన్ కూడా తిరగండి. 1 టౌన్ లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. సరే, అయితే మీరు మాత్రం కాళేశ్వరం మార్కెట్ లో ముందు స్టార్ట్ చేయండి 5,000 రూపాయలు పెట్టుబడితో. ఇది టీవీఎస్ ఎక్సెల్ మీద చెప్పానుగా. బ్యాక్ మాత్రం
మొత్తం ఒక జల్లెడతో ఒక ఫ్రేమ్ లాగా ఉండాలి, మన సరుకు అందులో పోసుకునేటట్టుగా ఉండాలి, చుట్టూ సంచులు కట్టుకునేటట్టుగా ఉండాలి. మనం మనిషి వచ్చి మన దగ్గర ఏ రకాలు ఉన్నాయి చూసేటట్టుగా మనం అన్ని డిసిప్లిన్గా పెట్టుకోగలగాలి. సంచుల్లో కొంచెం సరుకు ఉంటుంది, ఈ చుట్టూ మధ్యలో కొంచెం సరుకు ఉంటుంది, చుట్టూ జల్లెడు నిండా ఒక సరుకు ఉంటుంది. సరే, అలా మీరు రెడీ చేసుకొని మీరు ఎక్కడెక్కడ అమ్మాలి, ఏ విధంగా అమ్ముకోవాలి. మీరు స్కూల్ కానీ, కాలేజీలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఈ 3 పాయింట్ల ముఖ్యంగా ఎన్నుకోండి. ఈ 3 పాయింట్లో మంచి సేల్స్ ఉంటుంది, బ్రహ్మాండంగా సేల్స్ అవుతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా కాస్త రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇవి సునాయాసం జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ అంటే కొంచెం, ఎందుకంటే స్కూల్స్ అంటే పిల్లలు ఉంటారు, కాలేజీలు అంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనకు సునాయాసంగా చక్కగా అమ్ముడుపోతాయి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చక్కగా అమ్ముడుపోతాయి. ఇవి మన పాయింట్ ఏంటంటే, ఈరోజు ఒక స్కూల్ దగ్గర ఒక 2 రోజులు పెట్టండి, కాలేజీ దగ్గర ఒక 2 రోజులు పెట్టండి, హాస్పిటల్ దగ్గర ఓ 2 రోజులు పెట్టండి. ఈ 3ట్లో ఎక్కువ ఎక్కడ సేల్స్ అవుతున్నాయో మీరు గమనించగలగాలి. ఎక్కడ సేల్స్ అవుతున్నాయనేది ఒక నెల రోజులు మాత్రం మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. స్కూల్స్ దగ్గర అవుతున్నాయా, కాలేజీ దగ్గర అవుతున్నాయా, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అవుతున్నాయా అని చెప్పేసి మీరు అబ్జర్వేషన్ పెట్టుకొని ఎక్కడ ఎక్కువ అవుతాయి, ఎక్కడ ఏమేమి అవుతున్నాయని చెప్పేసి అలాంటి సరుకు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో మీరు ఎక్కువ పెట్టడానికి మీరు ఇష్టపడండి. ఎందుకంటే ఎక్కువ పెట్టాలి, మీరు ఇష్టపడాలి. ఎందుకు వ్యాపారం చేయడం అంటే వ్యాపారం చేయడం కాదు, మీరు కూడా ఇష్టపడాలి, ఇష్టపడే వ్యాపారం చేయాలి. ఎందుకంటున్నాను ఈ మాట, స్కూల్ దగ్గర కొన్ని రకాల స్నాక్స్ అమ్ముడుపోతాయి, కాలేజీ దగ్గర కొన్ని రకాలు అమ్ముతాయి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ మల్టీ అన్ని రకాలు అనమాట. అన్ని రకాలు మీ దగ్గర ఉండాలి, కానీ ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి అనేది మాత్రం మీరు అబ్జర్వేషన్లో ఈ నెల రోజులు మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ ఉంటుంది. హోల్సేల్గా తెచ్చుకొని మీరు సునాయాసంగా రిటైల్గా అమ్ముకొని మంచి హెల్పబుల్గా ఉంటుందండి. కేవలం పని లేక ఇబ్బంది పడి ఇంటికాడ ఖాళీగా కూర్చొని ఎవరైనా సరే బాధపడుతుంటే, ఉద్యోగం లేదని చెప్పేసి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఈ చక్కటి అవకాశం అండి. చక్కగా ఒక టీవీఎస్ ఎక్సెల్ మీ దగ్గర ఉంటే చాలు, బండి ఉంటే చాలు, ఆ పెట్రోల్ డబ్బులు కూడా అదే వస్తుంది. మీరు చక్కగా ఆ వ్యాపారాన్ని చక్కగా చేసుకొని మంచి కాళేశ్వరం మార్కెట్లో మంచి మంచి వస్తువులు అంటే స్నాక్స్ మంచి మంచివి మీకు ఏమేమి అమ్ముడుపోతాయి అవన్నీ స్నాక్స్ అన్ని మీరు హోల్సేల్గా తెచ్చుకొని చక్కగా నీట్గా చదువుకోవాలి. డిసిప్లిన్ మాత్రం చక్కగా కనపడాలి, నీట్గా ఉండాలి బండి. అది తోపుడు బండి కావచ్చు, ఎక్సెల్ బండి కావచ్చు. నేనేమంటానంటే ఎక్సెల్ బండికి ఏంటంటే మనం సునాయాసంగా ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ పెట్టేస్తాం, అయిపోద్ది, మన సేల్స్ అంతా అయిపోయిన తర్వాత మన టైం అయిపోద్ది. ఉదయం పలానా టైం కాడి నుంచి పెట్టుకుంటాం, పలానా టైం కాడి నుంచి పెట్టుకుంటాం. ఆ టైంకి అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకుని చక్క పట్టా కప్పేసుకుని ఇంటికి వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, అలాగా నేను మా ఫ్రెండ్స్ ద్వారా, కొంతమంది ఫ్రెండ్స్ అంటే సొంతంగా ఫ్రెండ్స్ కాదు, నాతో పలకరించే వాళ్ళు కూడా అలాంటివే చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఎక్కడ, కొన్ని రోజులు అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా నేను చేస్తున్నప్పుడు కానీ ఇప్పటికీ ఉన్నారు, చేస్తానే ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే స్నాక్స్ హోల్సేల్గా తెచ్చుకొని రిటైల్గా అమ్మాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పినవన్నీ పాటించి చక్కగా మీరు చేసుకోగలిగితే, మీకు ఇష్టం అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు చేసుకోవచ్చు, చేసుకోపోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఓపికగా చేసుకోగలను, నాకు ఏ పని లేదు, నాకు పని కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 5,000 రూపాయలు మొదటగా పెట్టుబడి పెట్టండి. ఎక్కువ పెట్టద్దు, ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు టీవీఎస్ ఎక్సెల్ మీద వ్యాపారం చేసుకోవడానికి ఇది మంచి చక్కటి అవకాశం. ఎవరైనా సరే పని లేని వాళ్ళు వ్యాపారం చేసుకుని సునాయాసంగా ఒక పని కల్పించుకొని మీరు చేసుకోగలరని చెప్పి నా మనవి. ఫ్రెండ్స్, మరి తోపుడు బండి వారైనా సరే మీకు దగ్గరలో ఏది ఉంది, స్కూల్స్ ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా, ఒక హాస్పిటల్స్ కానీ ఒక రద్దీ ప్రాంతం ఏమైనా ఉన్నాయా, అయితే ఆ రద్దీ ప్రాంతంలో తోపుడు బండిని తోచుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం శ్రమ ఉంటుంది. కాబట్టి దాని మీద సరుకు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. 5,000 నుంచి 10,000 రూపాయల సరుకు పెట్టుకొని మీరు సునాయాసంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడ ఏమి ఎక్కువ అమ్ముడుపోతున్నాయో మీరు కూడా చూసుకొని ఆ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఆ స్కూల్స్ దగ్గర ఏమేమి కావాలి, కాలేజీ దగ్గర ఏమేమి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అనేవి మీరు అబ్జర్వేషన్ చేసి అవి మాత్రమే ఎక్కువగా పెట్టడానికి చూడండి సరుకుని. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మరి కొత్తవారు ఎవరైనా చూస్తే వెల్కమ్ టు మై వెంకట్రావు వ్లాగ్స్ సబ్స్క్రైబర్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేసి ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ సదా కోరుకుంటూ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.